నిలవాలంటే ప్రాణవాయువు కావాలి. కానీ ఢిల్లీలో ఆ ప్రాణవాయువును పీల్చితే ప్రాణాలు పోయే పరిస్థితి. అక్కడి గాలి ప్రస్తుతం కాలకూట విషంతో సమానం. నీళ్లు తిండి లేకపోయినా కొన్నాళ్లు ప్రాణాలతో ఉండొచ్చు, కానీ పీల్చేందుకు గాలి లేకపోతే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉంది దేశ రాజధాని ఢిల్లీలో. ప్రకృతి ప్రకోపంతో వస్తున్న భూకంపాల కారణంగా జనాలు ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి. అలా అని బయటకొచ్చి తలదాచుకుందామా అంటే విషతుల్యమైన గాలిని పీల్చలేని దుస్థితి. చలికాలం వచ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీ మళ్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది. అక్కడ ఇప్పుడు ఊపిరి తీయడం కూడా ఒక పెద్ద సాహసమే. ఎక్కడ చూసినా కాలుష్యంతో నిండిన పొగమంచే. ఉదయం 9 అవుతోన్నా అక్కడ చీకట్లే తాండవిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం ఒక గ్యాస్ ఛాంబర్గా మారిపోయింది. హాయిగా గాలి పీల్చుకునే పరిస్థితి లేదక్కడ. గాలి పీలిస్తే ప్రాణాలు నిలుస్తాయి, కానీ ప్రస్తుతం ఢిల్లీలో ఎక్కువసేపు గాలి పీలిస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. ఊపిరి నిలపాల్సిన గాలి అక్కడ ఊపిరి తీస్తోంది. వాయు కాలుష్యం కారణంగా అనేక మంది రోగాల బారిన పడుతున్నారు. చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్ల పరిస్థితి దారుణంగా ఉంది. వాయు కాలుష్యం కారణంగా 2020 సంవత్సరంలో ఢిల్లీలో 54,000 మంది చనిపోయారని గ్రీన్ పీస్ సంస్థ నివేదిక వెల్లడించింది. ఢిల్లీలో గాలి పీల్చడం అంటే రోజుకు 50 సిగరెట్లు తాగడంతో సమానమంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ కాలుష్యం ఏ స్థాయిలో ఉందో. ప్రతి సంవత్సరం చలికాలం మొదలైందంటే చాలు ఢిల్లీని పొగమంచు, స్మాగ్ కప్పేస్తుంది. పొలాల్లో గడ్డి కాల్చడం, వాహన కాలుష్యం, పరిశ్రమలు వెదజల్లే పొగలు, నిర్మాణ పనులు, 24 గంటలు తగలబడే చెత్త డంప్స్, డీజిల్ ఇంజన్లు, ఎయిర్ కండిషనర్లు, థర్మల్ ప్లాంట్స్, చలి వాతావరణం, దీపావళి సమయంలో కాల్చే టపాకాయలు. ఒక్కటేంటి, కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్లు ఢిల్లీలో వాయు కాలుష్యానికి కారణాలు అనేకమున్నాయి. ఢిల్లీలో మేము సుమారు 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఈ 10 ఇయర్స్లో మేము గమనించిందంటే ఢిల్లీలో పొల్యూషన్ ఎవ్రీ ఇయర్ వింటర్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వింటర్ సీజన్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే వింటర్ సీజన్లో పొల్యూషన్తో మేము ఎక్కడికి పోవడానికి ఉండదు. బయటికి పోవాలంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ పొల్యూషన్తో అలర్జీలు లేని వాళ్ళకు కూడా అలర్జీలు వస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఆల్మోస్ట్ అలా ఆస్తమా, అలర్జీ దీనితో చాలా సఫర్ అవుతున్నారు. దీన్ని అరికట్టడం అనేది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. దీన్ని గవర్నమెంటే పెద్ద సమస్యగా దీన్ని ట్రీట్ చేసి దీనికి ఒక సొల్యూషన్ అనేది చూడాలా. దీనికి మెయిన్ కారణము హర్యానా, పంజాబ్లో పంటలు కాలుస్తుంటారు, దీనివల్లనే పొల్యూషన్ వస్తుందని అందరు అంటున్నారు. కానీ దానికి సంబంధించి పకడ్బందీగా గవర్నమెంట్ దీనికి ఏ చర్యలు తీసుకోవటం లేదు. ఇది ప్రజల సమస్య, ఒక్కరి సమస్య కాదు. ఇండివిజువల్గా మాస్కులు వేసుకోవటం ఎంతవరకు అది వాళ్ళు అనేది చాలా అంటే సమస్య తగ్గించే విధంగా లేదు. కాబట్టి దీని గవర్నమెంటే ఒక పెద్ద సమస్యగా దీన్ని యుద్ధ ప్రాతిపదికన దీని సమస్యను సాల్వ్ చేయాలి. ఢిల్లీలో ఏటా 30,000 మంది మరణాలకు వాయు కాలుష్యమే కారణమని దాదాపు దశాబ్దం క్రితం నిర్వహించిన ఒక సర్వే హెచ్చరించింది. శ్వాసకు సంబంధించిన సమస్యలే కాకుండా కలుషితమైన ఈ గాలి పీలుస్తున్న కారణంగా హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ కారణంగా కూడా మరణాలు సంభవిస్తున్నాయని చేదు నిజాన్ని ఈ సర్వే బయటపెట్టింది. ఢిల్లీలో చాలా ఎక్కువ పొల్యూషన్ ఉంది. వరల్డ్ మొత్తంలో ఢిల్లీలోనే ఎక్కువ పొల్యూషన్ ఉంది, లైక్ 400 అండ్ అబవ్. ఇంకా మా స్కూల్లో కూడా ఆన్లైన్ చేసేసారు పొల్యూషన్ వల్ల. ఇంకా మాస్క్ కూడా పెట్టుకోమన్నారు. ఇంకా ఐస్ బర్న్ అవుతున్నాయి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ మా స్కూల్లో చాలా మందికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అయినాయి. 2000 సంవత్సరంలో ఢిల్లీలో రిజిస్టర్ అయిన వాహనాల సంఖ్య 34 లక్షలు. 2021-2022లో ఈ సంఖ్య 1,22,00,000 దాటింది. 15 ఏళ్లు పైబడ్డ వాహనాలపై నిషేధం విధించినా నేటికి ఢిల్లీ రోడ్లపై రోజు హీనపక్షం 80 లక్షల వాహనాలు తిరుగుతూ ఉన్నాయి. కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, ఓజోన్ వంటి వాయువులు ఈ వాహనాల నుంచి విడుదలవుతుంటాయి. ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న వాహనాలు కూడా ఒకటి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిత్యం 11,000 టన్నుల చెత్త తయారవుతుంది. దీన్ని అనేక ప్రాంతాల్లో రోజంతా తగలబెడుతూనే ఉంటారు. అంతేకాదు ఢిల్లీలోని పారిశ్రామిక సంస్థలు ఏటా 17 లక్షల టన్నుల బొగ్గును ఉపయోగిస్తాయి. వాటి నుంచి వెలువడే పొగ సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. ప్రతి ఏటా ఢిల్లీలో ఈ కాలుష్య మేఘాలు కమ్ముకున్నప్పుడల్లా ఆ సమస్యను పరిష్కరించడానికి బదులు పొరుగు రాష్ట్రాల్లో గడ్డి కాల్చడమే దీనికి కారణమని ఆరోపణలు చేయడం గడిచిన కొన్నేళ్లుగా పరిపాటిగా మారింది. వాయు కాలుష్యం అన్నది
గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ నగరానికి ఓ శాపంగా పరిణమించింది. కాలుష్యం చుట్టుముట్టిన తర్వాత నిందించుకోవడం ఈ సమస్యకు పరిష్కారం కానే కాదని అంటున్నారు నిపుణులు. Quite serious, because the air quality index is crossing 400. It means that once we step out, we are in fact stepping into a gas chamber. The gas chamber, why I'm saying is that because the effect of poisonous gas or all these noxious toxic gases are really harming us, each and every part of the body. So when we inhale that particular air, when we go outside, so it goes into our respiratory system, but it doesn't stop there, because it goes into the blood and each and every part of the body gets affected. ఢిల్లీ నగరవాసులపై ఈ వాయు కాలుష్యం చూపుతున్న ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. శ్వాస తీసుకోవడంలో సమస్యలన్నవి ఢిల్లీ పౌరుల్లో సర్వసాధారణమైపోయాయి. దానికి తోడు దగ్గు, జలుబు, కళ్ల మంటలు, కళ్లలోంచి నీరు కారడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. అవసరమైతే తప్ప జనాలు ఇళ్లలోంచి బయటికి రావడం మానేశారు. బయటకు వస్తే మాస్క్ వేసుకోవడం తప్పనిసరిగా మారిపోయింది. सांस लेना भी बड़ा मुश्किल है. हम लोग इस उम्र में अपनी एक आदत है, वह सुबह का नियम है, हम आ जाते हैं, परंतु पॉल्यूशन की बहुत ख़राब स्थिति है. ये मेरी प्रैक्टिकल सोच है. हम लोधी गार्डन पीछे 20 साल से आ रहे हैं. इस साल ఢిల్లీలో వాయు కాలుష్యం అన్నది చాలా ఏళ్లుగా ఉన్న సమస్య. తొలిసారిగా 2010లో జనాలు దీన్ని సమస్యగా భావించడం మొదలుపెట్టారు. దాదాపు 3.5 కోట్ల జనాభా ఉన్న ఢిల్లీ నగరం ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరంగా తరచూ నిలుస్తోంది. కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజల సగటు ఆయుర్దాయం 11.9 సంవత్సరాలు తగ్గుతోందని వివిధ సర్వేలు ఘోషిస్తున్నాయి. వాస్తవానికి 1990ల నుంచి భారతీయ నగరాలు విషపూరిత ప్రదేశాలుగా మారడం మొదలుపెట్టాయి. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆప్ ప్రభుత్వం చెప్తోన్నా దాని ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. దుమ్ము తగ్గించేందుకు రోడ్లపై నీళ్లు చల్లడం, గాలిని శుభ్రం చేసేందుకు 80 ఫీట్ల ఎత్తులో 2 భారీ స్మార్ట్ టవర్స్ నిర్మాణం వంటివి చేపట్టినా వాటి ప్రభావం శూన్యమే అనే భావన శాస్త్రవేత్తల్లో కనిపిస్తోంది. మన ఆరోగ్యానికి ప్రాణవాయువు ఎంతో ముఖ్యం. అయితే ప్రస్తుతం మనం పీల్చుతున్న శ్వాసలో నాణ్యత ఉందా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. స్కూల్స్కు సెలవు ప్రకటించడం, ఉద్యోగులను వర్క్ ఫ్రం హోమ్ చేయించమండం ద్వారా జనాలు బయటికి రాకుండా కట్టడి చేస్తున్న సమస్యకు మాత్రం ఇది శాశ్వత పరిష్కారం కాదనే భావన సామాన్యులు. చలికాలం వస్తోందంటే చాలు ఢిల్లీ ప్రజల్లో వణుకు మొదలవుతుంది. గడ్డ కట్టించే చలిని వారు తట్టుకోగలుగుతున్నారు, కానీ ప్రాణాలు నిలిపే గాలే విషతుల్యమవుతుండడంతో బెంబేలెత్తుతున్నారు. సీజన్ ప్రారంభంలోనే ఈ సంవత్సరం కాలుష్య భూతం ఢిల్లీపై విరుచుకుపడింది. ఈ ప్రభావం మరో 15 నుంచి 20 రోజులుంటుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నా వాహన కాలుష్యం ఆందోళన కలిగిస్తోందని ఢిల్లీ ప్రభుత్వం చెప్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడం, గాలి వేగం తగ్గడంతో ప్రస్తుతానికి కాలుష్య కారకాలు తక్కువ స్థాయిలో ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఢిల్లీ నగరం ఇప్పుడు వాయు కాలుష్యంతో విలవిల్లాడుతోంది. చలిని తట్టుకోవడానికి చలిమంటలు వేసుకోవడం, అటు పంటలు పూర్తయిన తర్వాత పొలాల్లో మిగిలిపోయిన వ్యర్థాలని తగులుబెట్టడం, రవాణా వాహనాల పొగ, వాహనాలు నిరంతరం సృష్టించే ధూళి, ఇలా ఒక్కటేంటి అనేక పనులు ఢిల్లీ నగరంలో వాయు నాణ్యతను తగ్గిస్తున్నాయి. మరోవైపు దీపావళి పండుగ వస్తుండడంతో వాయు కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉంది. అయితే అవగాహన పెరగడం, కఠిన చర్యలు తీసుకుంటుండడంతో గతంతో పోలిస్తే ఈసారి హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పంటల కాల్చివేత బాగా తగ్గిందని చెప్తున్నారు అధికారులు. మీకు గనక ఈ వెనకాల హేజీనెస్ కనిపిస్తే అది వింటర్ ఎఫెక్ట్ కాదు, ఎయిర్ పొల్యూషన్. అరౌండ్ 100 ఉండవలసిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇప్పుడు అరౌండ్ 700, 500, 9 కొన్ని ప్లేసెస్లో ఢిల్లీలో అరౌండ్ 900 కూడా ఉంది. అంటే ఎంత సివియరో ఊహించుకోవచ్చు. సమ్మర్స్లో ఏసీలు పెట్టుకున్నట్టు, వింటర్స్లో హీటర్లు పెట్టుకున్నట్టు ఢిల్లీలో ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైర్లు పెట్టుకోవాల్సి వస్తుంది. చాలా సివియర్గా ఉంది. వరల్డ్ కప్లు అలాంటి హై లెవెల్వి కూడా పోస్ట్పోన్ చేశారు ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న సివియారిటీ మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ వల్ల మేము మాస్కులు, కోవిడ్లో ఎలా అయితే మాస్కులు వేసుకున్నామో అలా మాస్కులు వేసుకుని బయటకు వెళ్ళవలసి వస్తుంది. అక్టోబర్, నవంబర్లో ఈ పొల్యూషన్ అప్పుడు దగ్గు లాంటివి స్టార్ట్ అయితే
ఫుల్ ఆ సీజన్ అంతా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మొదలైపోతున్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది చాలా అవసరం. చలికాలంలో వాయు కాలుష్యం తీవ్రత అధికంగా ఉన్నా వాస్తవానికి ఈ సమస్య ఢిల్లీ నగరంలో సంవత్సరం పొడవునా ఉంటుంది. తీవ్రత అధికంగా ఉన్నప్పుడు తాత్కాలిక చర్యలు చేపట్టడం కాకుండా ఈ సమస్య పరిష్కారానికి దీర్ఘకాలిక సమాధానాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రజా రవాణాకు అవసరమైన మౌలిక సదుపాయాల్ని పెంచడం, వాకింగ్, సైక్లింగ్ కు సదుపాయాల్ని విస్తరించడం, ఎల్పీజీ, విద్యుత్ వంటి పరిశుభ్రమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం, పరిశ్రమలు వెదజల్లే ఉద్గారాలకు ప్రమాణాల్ని నిర్దేశించడం, వ్యర్థాల నిర్వహణ మెరుగుపరచడం, బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాల్ని తగులుబెట్టడాన్ని తగ్గించడం, నగరంలో పచ్చదనాన్ని పెంచడం వంటి చర్యల ద్వారా ఈ కాలుష్య భూతాన్ని కట్టడి చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఢిల్లీలో వాయు నాణ్యతను పరిరక్షించేందుకు జీఆర్ఏపీ స్టేజ్ 3 కింద చర్యలు చేపట్టారు. నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. లైట్ కమర్షియల్ వాహనాలు, డీజిల్ ట్రక్కుల రాకపోకలపై నిషేధాన్ని అమలు చేస్తున్నారు. సిఎన్జి, ఎలక్ట్రిక్, BS4 ప్రమాణాలు కలిగిన వాహనాలు మాత్రమే రోడ్లపై తిరిగేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ సర్కార్ విజ్ఞప్తి చేసింది. जिसमें कारों में पहले बहुत ज़्यादा पोल्यूशन होता था, अब न्यू फ्यूल के आने से पोल्यूशन कम हो गया है. तो अगर वो फ्यूल इम्प्रूव होता है तो डेफिनेटली पोल्यूशन भी इम्प्रूव होगा. వాయు కాలుష్యంపై ఢిల్లీలో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం దీని ప్రభావం చిన్నారుల్లో చాలా అధికంగా ఉన్నట్టుగా గుర్తించారు. పిల్లల్లో శ్వాస మార్గాలు, ఊపిరితిత్తులు చిన్నగా ఉంటాయి, అవి ఎదుగుతూ ఉంటాయి. అదే సమయంలో పిల్లల్లో శ్వాస తీసుకోవడం వేగంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తెలియకుండానే పెద్ద మొత్తంలో కాలుష్యాన్ని పీలుస్తూ ఉంటారు. అదే సమయంలో ఈ మధ్యకాలంలో ఢిల్లీలో పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తుల పరిమాణం చిన్నగా ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. यही है कि बच्चों के भी प्रिकॉशन ही लिया जाए, क्योंकि बच्चे अभी जल्दी जल्दी बीमार पड़ रहे हैं. अभी भी होके हटाया था, लेकिन स्कूल के एग्जाम्स वगैरह चलते तो भेजना ही पड़ता है. सांस लेने में थोड़ी प्रॉब्लम होती है, आंखों में आगे ऐसे धुआं सा आ जाता है सुबह सुबह. तो इसलिए अब बच्चे को है कि भाई हो जाए ऑनलाइन क्लासेस, बच्चे बीमार ना पड़े. అంతేకాదు తక్కువ కాలుష్యం ఉన్న నగరాల్లోని పిల్లలతో పోలిస్తే ఢిల్లీ నగరంలోని పిల్లల ఊపిరితిత్తుల పనితీరు తక్కువ ఉన్నట్టుగా తేలింది. కాలుష్య నగరాల్లోని పిల్లల్లో ఊపిరితిత్తుల పనితీరులో మందగమనంతో పాటు లివర్, బ్రెయిన్ సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిల్లో ఈ సమస్య 5 రెట్లు అధికంగా ఉందట. ఈ పరిస్థితి ఇప్పుడు ఢిల్లీలో తీవ్ర రూపంలో కనిపిస్తోన్నా దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో ఇవాళ కాకపోతే రేపైనా ఇలాంటి పరిస్థితే తలెత్తవచ్చంటున్నారు. ముంబై, హైదరాబాద్, కోల్కతా, లక్నో, పట్నా, బెంగళూరు, చెన్నై నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో గతంతో పోలిస్తే గాలి నాణ్యత 18.6% క్షీణించింది. ప్రస్తుతానికైతే దేశంలోని పెద్ద నగరాల్లో కాలుష్య పరంగా చెన్నై కొంతవరకు సేఫ్గా కనిపిస్తోందని చెప్తున్నారు